గమనించండి ఎంత విచిత్రమో. కొన్ని సంఘాలలో చూసినప్పుడు జీవం గల దేవునికి జీవమున్న మనుషులు చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. అలాగే జీవం గల దేవునికి వారి నోటితో స్తుతి గాని హల్లెలూయా అనే మాట గాని అనకుండా మౌనంగా ఉంటున్నారు. వాక్యము తెలియజేస్తుంది, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని. అంతేకాదు హిజ్కియా రాజు కూడా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, మృతి అనగా మరణించిన వారు నీ కృతజ్ఞత స్తుతి చెల్లింపరు, నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. అవును, సజీవుడైన దేవుణ్ణి సజీవులే ఈ విధముగా చప్పట్లతో జయధ్వనులతో ఆర్భాటముతో స్తుతించి ఆరాధిస్తారు. మృతులు ఈ విధముగా స్తుతించి ఆరాధించరు, ఎందుకంటే వారిలో జీవము లేదు కాబట్టి. అంతేకాదు పొలములోని చెట్లు చప్పట్లు కొట్టును, దేవుని సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును అని కూడా వాక్యము తెలియజేస్తుంది. అలాగే నోరు తెరిచి దేవుని స్తుతించకుండా ఉంటే ఈ రాళ్లు కేకలు వేస్తాయి అనగా స్తుతిస్తాయి అని ప్రభు చెబుతున్నాడు. మరి జీవము లేని చెట్లు నదులు రాళ్లే ఈ విధముగా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తే మరి జీవము కలిగిన మనుషులు ఇంకెంతగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి ఆలోచించండి.